హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక భూమి కృష్ణప్రసాద్ గురించి మాట్లాడుతూ మీ మంచితనం అంటే నాకు చాలా ఇష్టం, ముందు ఈ జ్యూస్ తాగి వెళ్లి ప్రశాంతంగా పడుకోండి అని చెప్పేసి జ్యూస్ ఇవ్వగానే ఇక గగన్ ఆ జ్యూస్ తాగి తక్క ఇందులో ఏం కలిపావు, మజ్జిగ కలుపుతారా ఎవరైనా జ్యూస్ లో, ఈ దెబ్బకి జీవితంలో జ్యూస్ తాగాలన్న ఆలోచన కూడా రాదు అని అరుస్తూ ఉండగా అయ్యో పాలనుకొని మజ్జిగ కలిపేశానండి, ఉండండి మళ్ళీ చేసి తీసుకొస్తాను అని భూమి జ్యూస్ తీసుకుంటూ ఉండగా అయ్యో తక్క ఇంకేమీ తీసుకురావద్దు, నాకు మళ్ళీ జ్యూస్ వద్దు ఏమీ వద్దు అని అంటూ ఈ గగన్ అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. ఇదేంటి ఆయన కోసం ఏం చేసినా ఇలా ఎదురు తిరుగుతుంది, ఆయన కాదు తలతిక్క, నిజంగా నువ్వే తలతిక్క, ఎంత ప్రేమ ఉంటే మాత్రం పాలకు బదులు మజ్జిగ కలపడం ఏంటి అని భూమి అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు మీరా వంశీ వాళ్ళ డాడీకి ఫోన్ చేసి అన్నయ్య గారు నేనే ఇందు వాళ్ళ అమ్మని, పెళ్లి దగ్గర పడుతుంది కదా, పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయో తెలుసుకుందామని ఫోన్ చేశారు అని మీరా అడుగుతుండగా అసలు మీ పెళ్లి వద్దంటుంటే మీరు పెళ్లి పనుల గురించి అడుగుతారేంటి అని అంటూ ఉండగా ఇక వెంటనే మీరా షాక్ అయిపోతూ అదేంటండి అని అడుగుతుంటుంది. వాడెవడో వచ్చి మా అబ్బాయిని కొట్టాడు, అయినా ఇంకా సిగ్గు శరం లేకుండా మీ అమ్మాయితో మా అబ్బాయి పెళ్లి చేయమంటారా, నా కొడుకు మీద ఎవరైతే చేసుకున్నారో వాడే వచ్చి స్వయంగా క్షమాపణ చెప్పాలి, అప్పుడే పెళ్ళైనా పెళ్లి పనులైనా అని అంటూ ఉండగా మా ఆయన వాడితో మాట్లాడి క్షమాపణ చెప్పిస్తారండి అని మీరా అంటుంది. చెప్పించమను అప్పుడు చూద్దాం, చెప్తేనే పెళ్లి, లేకపోతే మీరు ఇంకో సంబంధం చూసుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి ఇక వంశీ వాళ్ళ డాడీ ఫోన్ పెట్టేస్తూ ఉంటాడు. దాంతో మీరా కంగారు పడిపోతూ వెంటనే కేపీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి ఏమండి ఏమండి అని పిలుస్తూ ఉండగా ఏమైంది అని అడుగుతూ ఉంటాడు. ఏమండి ఆ పెళ్లి వాళ్ళకి ఫోన్ చేస్తే వాడు వచ్చి క్షమాపణ చెప్తేనే ఈ పెళ్ళని చెప్పి ఫోన్ పెట్టేశారండి, మిమ్మల్ని వెళ్లి మాట్లాడమన్నాను, వాడితో అంతా చెప్పారా అని మీరా అడుగుతూ ఉండగా అన్నయ్య వచ్చి క్షమాపణ చెప్పాలి అనుకోవడం కరెక్ట్ కాదమ్మా, అక్కడ నేనున్నా అదే పని చేస్తుండేవాడిని అని చెర్రీ అంటూ ఉండగా చెర్రీ నువ్వు మాట్లాడుకో అని ఇందు అరుస్తూ ఉంటుంది. ఇక చెర్రీ నేను నిజంగానే మాట్లాడుతున్నానే అని అరుస్తూ ఉంటాడు. ఈ ఇంట్లో వాడి గురించి మాట్లాడకుండా ఉండలేరా అని ఇందు గొడవ పెట్టుకుంటూ ఉండగా మీరిద్దరు కొంచెం ఆపుతారా అని అరుస్తూ ఏమండి మీరు చెప్పండి, మీరు వెళ్లి మాట్లాడారా లేదా, లేదంటే ఈ పెళ్లి జరగదండి, పెళ్ళని అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత ఇప్పుడు పెళ్లి జరగకపోతే ఇందు జీవితం నాశనం అయిపోతుందండి అని మీరా అడుగుతూ ఉండగా మీరా నేను రాత్రి వెళ్లి వాడితో మాట్లాడాను అని కేపీ చెప్తూ ఉండగా క్షమాపణ చెప్తాను అన్నాడా అని మీరా అడుగుతూ ఉంటుంది. చేసింది వాడు, అందుకే కొట్టాను, అందుకు నేనెందుకు క్షమాపణ చెప్తాను అన్నాడు అని కేపీ చెప్పడంతో అయ్యో అంటాడు, వాడెందుకన్నాడు, పెళ్లి ఆగిపోయేది మన ఇందుది కదా అని మీరా అంటూ ఉండగా మీకు ఎవరికి అర్థం కావట్లేదు కానీ వాడు చెప్పేదే కరెక్ట్, అలాంటి వాడికి ఇచ్చి పెళ్లి చేస్తారా, నిజంగా నువ్వు తెలివైతే ఈ పెళ్లి క్యాన్సిల్ చేయన్నాడు అని కేపీ చెప్పడంతో అన్నాడా అంటాడు, ఎందుకంటే ఆయనకు కావాల్సింది కూడా అదే కదా అని ఇందు అంటుంది. పెళ్ళా పలని వాడికి ఎందుకుంటుందమ్మా, అయినా నువ్వు వాడిని అన్నయ్య అనుకోవట్లేదు కానీ వాడు నిన్ను చెల్లెలా అనుకుంటున్నాడు అని కేపీ అంటుంటే ఆయన గారు నన్ను చెల్లెలు అనుకోవాల్సిన అవసరం లేదు, వెళ్ళి ఆయనకి సారీ చెప్పించు చాలు అని ఇందు చెప్తూ ఉండగా కష్టపడి వదిన ఈ సంబంధం తెచ్చిందండి, ముహూర్తం కూడా పెట్టేసుకున్నాక ఇప్పుడు వాడి వల్ల పెళ్లి ఆగిపోతే దాని బ్రతుకు ఏం కావాలండి అని మీరా అడుగుతూ ఉండగా ఇందులో అన్నయ్య చేసిన తప్పేంటో నాకైతే అర్థం కావట్లేదమ్మా, అన్నయ్య చెప్పినట్టు ఈ పెళ్లి ఆపేద్దామమ్మా అని చెర్రీ అంటుంటే రే ఆపేస్తే ఇంకో సంబంధం నువ్వు తెస్తావా లేకపోతే మీ అన్నయ్య తెస్తాడా, సంబంధం చెడిపోతుందని బాధ లేకుండా ఆపమని ఆయన గారు చెప్పారంట, ఈ పెళ్లి ఆపాలంట అని ఇందు అంటుంటే మంచి చెప్పడం కూడా తప్పు అనుకుంటే అది నీ కర్మనే అని చెర్రీ అరుస్తూ ఉండగా చెర్రీ నోరు మూయరా నువ్వు అని అరుస్తూ ఏమండి పెళ్లి ఆపమంటే ఇప్పటికిప్పుడు ఎలా అండి, మనకు మనమే సంబంధం కాదనుకుంటే ఇప్పటికిప్పుడు ఇంకో సంబంధం వస్తుందా అని మీరా అడుగుతూ ఉండగా అంతలో నక్షత్రం వచ్చి ఏంటత్తయ్య ఏమైంది అని అడుగుతూ ఉంటుంది. చూడు నక్షత్ర పెళ్లి కొడుకుని కొట్టింది చాలక పెళ్లి ఆపేయమని చెప్పాడంట అని మీరా చెప్తూ ఉండగా ఎవరా మాట అంది అని చాలా ఆవేశంగా నక్షత్ర అడుగుతూ ఉంటుంది. ఇంకెవరు ఆ గగన్ గాడే అని చెప్పడంతో ఇక నక్షత్ర కోపం తగ్గించుకొని మాట మార్చుకొని అంతేగా మరి అని అంటూ ఉంటుంది. దాంతో కేపీ చెర్రీ ఇందు ముగ్గురు చాలా ఆశ్చర్యపోతూ చూస్తూ ఉండగా గగన్ కొట్టాడు అంటే వంశీ తప్పు చేయకపోతే ఎందుకు కొడతాడు, నాకు అనిపించినట్టే ఆయనకి అనిపించింది అనమాట, అయినా ఆయన చెప్పాడంటే కరెక్ట్ గానే చెప్తారు, నాకు తెలిసి పెళ్లి ఆపిస్తేనే మంచిది అని నక్షత్ర కూడా అంటూ ఉంటుంది. దాంతో మీరా షాక్ అయిపోతూ ఏంటి నక్షత్ర నువ్వు కూడా పెళ్లి ఆపేస్తే దాని జీవితం ఏమైపోవాలి, ఒక సంబంధం చెడిపోయిందంటే ఏమైందో ఏంటో అని మరో సంబంధం వస్తుందా, ఇందుకు పెళ్లి అవుతుందా, అసలు ఈ పెళ్లి ఎలా చేయాలా అని ఆలోచించడం మానేసి నువ్వు కూడా ఆ గగన్ చెప్పినట్టు చేయమంటే ఎలా అని మీరా నక్షత్రని అడుగుతూ ఉంటుంది. అందులో భూమి కూడా వీళ్ళ గొడవ చూసి ఇందు పెళ్లి గురించి ఆలోచిస్తూ అలా కిందికి వస్తూ ఉండగా అంతలో సరిచంద్ర రూమ్ లోంచి బయటకు వచ్చి అమ్మ భూమి కాసేపట్లో అందరూ వచ్చేస్తారమ్మా, వాళ్ళ డాన్స్ విషయం గురించి నువ్వే దగ్గరుండి చూసుకోవాలి అని చెప్తూ ఉండగా అదేంటి అంకుల్ పైన అందరూ ఈ పెళ్లి జరుగుతుందా లేదా అని గొడవ పడుతుంటే మీరేంటి డాన్స్ గురించి మాట్లాడుతున్నారు అని భూమి అడుగుతుండగా
ఆ పెళ్లి గురించి నువ్వేం ఆలోచించుకోమా. ఈ పెళ్లి ఖచ్చితంగా జరిగి తీరుతుంది. పెళ్లి ఆగిపోయే పరిస్థితి వచ్చింది ఎవరి వల్ల? ఆ గగన్ గాడి వల్ల. వాడే వెళ్లి ఆ అబ్బాయికి క్షమాపణ చెప్పి ఇందు పెళ్లి జరిగేలా చేస్తాడు. లేదంటే వాడితో ఎలా క్షమాపణ చెప్పించాలో నాకు బాగా తెలుసు అని శరత్చంద్ర చాలా సీరియస్ గా అంటూ ఉంటాడు. దాంతో భూమి షాక్ అవుతూ చూస్తూ ఉండగా, ఇవేం నువ్వు మనసులో పెట్టుకోకుండా వాళ్ళందరితో డాన్స్ ప్రాక్టీస్ చేయించమ్మా. అపూర్వ మంచి నిద్రలో ఉంది, కాసేపు నిద్రపోనివ్వు, మిగిలిన వాళ్ళకి డాన్స్ నేర్పించమ్మా అని చెప్పేసి శరత్చంద్ర వెళ్ళబోతుండగా ఇక భూమి పరిజ్ఞానంగా ఆలోచిస్తూ అలాగే నాన్న. దాంతో శరత్చంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతూ అక్కడే ఆగిపోయి ఏమన్నావమ్మా అని అడుగుతుంటాడు. అది అలాగే అంకుల్ అన్నాను. ఏమంకుల్ అని భూమి అడుగుతూ ఉండగా, ఏం లేదమ్మా, నాకు మరోలా పిలిచినట్టు అనిపించింది, ఇట్స్ ఓకే అని చెప్పేసి శరత్చంద్ర అక్కడి నుంచి వెళ్ళగానే ఇక భూమి కన్నీళ్లు పెట్టుకుని కన్న తండ్రి కళ్ళ ముందే ఉన్న అంకుల్ అని పిలవటం నరకంగా ఉంది. ఇలా అందరం విడిపోయి అందరం బాధపడటానికి కారణం ఆ బ్రహ్మ రాక్షసి నాకు నిద్ర లేకుండా చేసి తను మాత్రం ప్రశాంతంగా నిద్రపోతుందా అని అపూర్వ వైపు చాలా కోపంగా చూస్తూ పైన ఇందు పెళ్లి గురించి అందరూ తలలు బాదుకుంటుంటే ఇక్కడ నువ్వు ఏసీ వేసుకుని ప్రశాంతంగా నిద్రపోతున్నావా అని చాలా కోపంగా దగ్గరికి వెళ్లి అపూర్వ మొహం మీద నీళ్లు కొడుతుంది. దాంతో అపూర్వ ఒక్కసారిగా షాక్ అయిపోతూ నిద్రలోంచి లేచి, ఇవే నీకంత ధైర్యమే, నా మొహం మీదే నీళ్లు కొడతావా, నిన్ను అని చేయెత్తి కొట్టబోతూ ఉండగా కానీ భూమి చేయి పట్టుకొని వెనక తోసేసి, నువ్వు జనంతో ఆడుకుంటుంటే నేను నీతో ఆడుకోవడంలో తప్పే ఉంది చెప్పు. ఇప్పుడు ఈ ఇంట్లో ఒక సమస్య మొదలైంది. గగన్ గారు ఇందుకు కాబోయే భర్తను కొట్టారు కాబట్టి ఆయన వచ్చి క్షమాపణ చెప్తే గానీ ఈ పెళ్లి జరుగుతుంది, లేదంటే లేదు అని భూమి అంటుంటే, అవును వాడు కొట్టాడు కాబట్టి వాడే వచ్చి క్షమాపణ చెప్పాలి. కాదు కాదు కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పాలి అని అపూర్వ అంటూ ఉండగా, ఆయన చెప్పరు అని భూమి అంటుంది. చెప్పకపోతే ఈ పెళ్లి జరగదు అని అపూర్వ అంటూ ఉండగా, జరగాలి, నువ్వే జరిపించాలి అని భూమి చెప్తూ ఉండగా, నేనా అని అపూర్వ షాకోతో అడుగుతూ ఉండగా, అవును నువ్వే జరిపించాలి, నువ్వు తీసుకొచ్చిన సంబంధమే కదా, వెళ్ళి వాళ్ళకి ఎలా చెప్తావో ఏం చెప్తావో నీ ఇష్టం అని భూమి చెప్తూ ఉండగా, అసలు నీకు ఎలా కనిపిస్తున్నానే, అసలు నా గదిలోకి పర్మిషన్ లేకుండా వచ్చిందే కాకుండా నాకే ఆర్డర్స్ వేస్తున్నావా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. నా పెళ్లి చేయాలి అని మా అత్తయ్య కష్టపడి సంబంధం తీసుకొచ్చిందని ఇందు బయట నీ గురించి ఓ గొప్పగా చెప్తుంది, మరి పెళ్లి ఆగిపోకుండా నువ్వే చూడాలి కదా అని భూమి అంటుంది. అంటే వాడిష్టానికి వచ్చి వాడు కొట్టిపోతాడు, నేను వెళ్లి బ్రతిమాలి పెళ్లి చేయాలా అని అపూర్వ అడుగుతూ ఉండగా, ఆయన కొట్టాడు అంటే దానికి ఒక కారణం ఉంది, అది తప్పు కాదని నీకు తెలుసు, సరే అవన్నీ వదిలే, ఆయన వెళ్లి క్షమాపణ చెప్పడం అనేది జరగదు, నువ్వు వెళ్లి వాళ్ళతో మాట్లాడి ఈ పెళ్లికి ఒప్పించే బాధ్యత నీదే అని భూమి చెప్తూ ఉండగా, అసలు ఏమనుకున్నావే నా గురించి, నువ్వు చెప్తే నేను చేయాలా ఏంటి, నేనేమైనా నీకు పని మనిషిగా కనిపిస్తున్నానా అని అపూర్వ అడుగుతూ ఉండగా, మేడం నువ్వు నాగుతో కలిసి చేసిన దుర్మార్గాలన్నీ ఈ సెల్ ఫోన్ లో డేటా రూపంలో భద్రంగా ఉన్నాయి, సరే అంటే బయటికి పోతా, లేదంటే ఈ ఫోన్ లోంచి అంకుల్ కి డేటా మొత్తం ట్రాన్స్ఫర్ చేసి పోతా, ఆ తర్వాత నీ పని ఎంతో అని భూమి అంటుంటే ఇక వెంటనే అపూర్వ భూమి చేతిలోంచి ఆ మొబైల్ లాక్కోబోతూ ఉంటుంది. ఆహా దయచేసి ఈ చీప్ ట్రిక్స్ నా దగ్గర ప్లే చేయకండి, వెళ్తావా పంపించమంటావా అని భూమి అడుగుతూ ఉండగా, వెళ్తానే వెళ్ళక చేస్తానా, ఇచ్చిన దాన్ని అడ్డు పెట్టుకుని నాతో ఆడుకుంటున్నావు కదూ అని అపూర్వ అడుగుతూ ఉండగా, హలో మేడం ఏనుగు ఎంత పెద్దదైనా దాన్ని దారిని పెట్టే అంకుశం చిన్నదే, లాస్ట్ బెంచ్ మందైతే ఆ కిక్కే వేరేప, అంత కోపంగా చూడకు, త్వరగా వెళ్ళి నేను చెప్పిన పని చూడు వెళ్ళు అని అంటూ ఇక భూమి అక్కడి నుంచి వెళ్తూ ఉండగా ఇక అపూర్వ భూమిని ఏం చేయలేక, అబ్బా ఇది చూడటానికి చాలా చిన్న పిల్లలా ఉంటుంది కానీ దీనికి ఒళ్ళంతా బో తెలివితేటలు అని అపూర్వ అనుకుంటూ చాలా టెన్షన్ పడుతూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక మరోవైపు మీరా శారదాని గుడికి రమ్మని చెప్పి గుళ్ళో శారద కోసం వెయిట్ చేస్తూ ఉండగా అంతలో శారద వెళ్ళి ఏంటి రమ్మన్నారు అని అడుగుతూ ఉంటుంది. మమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నారు, ప్రశాంతంగా మా బ్రతుకు మమ్మల్ని బ్రతకనివరా, మా అమ్మాయికి పెళ్లి అవనివరా అని మీరా అడుగుతూ ఉండగా, మేమేం చేస్తాం అని శారద అడుగుతుంటుంది. ఇంకా ఏం చేయాలి, ఒక సంబంధం వస్తే అది మీ ఇంటికి రప్పించుకున్నారు, ఈసారి సంబంధం ఖాయమైంది, పెళ్లి కూడా జరగబోతుంది అనుకుంటే ఆ అబ్బాయిని మీ కొడుకు కొట్టి పెళ్లి ఆగిపోయే పరిస్థితి తీసుకొచ్చాడు అని మీరా అడుగుతూ ఉండగా, మా అబ్బాయి ఎందుకు కొట్టాడో తెలియదా మీకు అని శారద అడుగుతుంటుంది. ఎందుకైనా సరే పెళ్లి కుదిరిందని తెలుసు కదా, ఇప్పుడు నీ కొడుకు వచ్చి క్షమాపణ చెప్తేనే పెళ్లి జరుగుతుంది అంటున్నారు, లేదంటే లేదంటున్నారు, ఈ విషయం మీ అబ్బాయికి చెప్పి సారీ చెప్పమంటే పెళ్లి ఆపేయమని చెప్తున్నాడంట, వాడిదేం పోయింది ఎన్నైనా చెప్తాడు, అయినా మీకు కావాల్సింది అదే కదా, మా ఇల్లులో పెళ్లిళ్ళు జరగకూడదు, మేము సంతోషంగా ఉండకూడదు, మీ పిల్లలకి ఎలాగో సంబంధాలు రావు కదా అని మా పిల్లలకి వచ్చిన సంబంధాలు కూడా చెడగొట్టారా అని మీరా అడుగుతుండగా, అలా మేము ఎందుకు అనుకుంటాం చెప్పండి, ఆ అబ్బాయి ఇందుతో తప్పుగా ప్రవర్తించాడు అని, మా అబ్బాయి అతని మీద చేసుకున్నాడంట అని శారద చెప్తూ ఉండగా, తప్పే ఉంది, కాబోయే భార్యాభర్తలు అన్నాక కాస్త చనువుగా ఉండరా, అది కూడా తప్పేనా అని మీరా అడుగుతూ ఉండగా, చనువుగా ఉండటం వేరు తప్పుగా ప్రవర్తించడం వేరు అని శారద అంటుంది. చెడగొట్టడానికి ఎన్నైనా చెప్తారు అని మీరా అంటుంది. మా వాడు తప్పు చేశాడని ఆలోచిస్తున్నారే కానీ ఆ అబ్బాయి పెళ్లికి ముందే ఇలా చేశాడు అంటే ముందు ఎలా ఉంటాడో అని, ఇలాంటి సంబంధం చేసుకోవాలా వద్దా అని మీరు ఆలోచించరా అని శారద అడుగుతూ ఉండగా, నువ్వు అదే చెప్తున్నావా
నేను ఇలా కొమ్ములు ఏడుస్తుంటే మీకు చాలా ఆనందం కదా అని మీరా ఏడుస్తూ ఉండగా, మీరు బాధపడితే నాకేం వస్తుంది అని శారద అడుగుతూ ఉండగా, నాకేం తెలుసు, మేము బాధపడకుండా ఉండాలి అంటే నువ్వెందుకు మా ఆయన్ని చాటుగా కలుస్తావు, నీ కొడుకు ఎందుకు పెళ్లి కొడుకుని కొడతాడు అని మీరా అడుగుతూ ఉంటుంది. దాంతో శారద బాధపడుతూ చూస్తూ ఉంటుంది.